పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల సంబరాల మీద మరిన్ని వివరాలు సౌమ్య కావ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, బోనాల సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి? బోనాల జాతర ఆల్రెడీ నెల రోజుల పాటు జరగబోతోంది కాబట్టి ఆషాఢ మాసం బోనాల జాతర గత 20 రోజులుగా కొనసాగుతోంది. ఈ వారం ఆ తర్వాత నెక్స్ట్ వారమే లాస్ట్ కాబట్టి ఈ జాతర అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి అందరూ ఆడపడుచులు కదిలి వస్తున్నారు. ప్రస్తుతం మనం లాల్ దర్వాజా దగ్గర ఉన్నాం. పాత బస్తీ లాల్ దర్వాజాలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనం ఎత్తుకున్న ఒక ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆమె బోనాన్ని ఎలా తయారు చేశారు, ఎన్నిటికి తయారు చేశారు అడిగే ప్రయత్నం చేద్దాం. ఎన్నిటి నుంచి తయారు చేశారు? మేము ఉదయం 4 గంటల నుంచి 5 బోనాలు చేస్తామండి. 5 బోనాలలో మాంకాళి బోనం ప్రధానమైంది. సికింద్రాబాద్ బోనాల తర్వాత రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ లాల్ దర్వాజా బోనానికి ప్రత్యేకమైన స్పెషల్ ఉంది. అదేంటంటే భక్తి శ్రద్ధలతో భక్తి వినయాలతో జరుపుకుంటే అమ్మవారు అనుకున్నది కరుణించి మనని మంచిగా మొక్కినవన్నీ ఇస్తుందని మా యొక్క నమ్మకము. వారం రోజుల నుంచి ఎన్నో ప్రోగ్రాంలతోటి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామండి. బోనం ఎట్లా తయారు చేసిరు మీరు? బోనం అంటే బోనం కుండ కానీ సర్వ కానీ ఏదైనా ప్రత్యేకంగా మంచిగా పూజించి పసుపు కుంకుమలతో పూజించి వేప కొమ్మలు, దాంట్లో నైవేద్యంగా అమ్మవారికి బెల్లము, అన్నము, పచ్చకూరగాయ ఏదైనా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఉండి బోనంలో నిండుగా పూజించి అందులో పెట్టి దానిపైన సాక నీళ్లు పెట్టి వేప కొమ్మలేసి అలంకరించుకొని తలపై పెట్టుకొని. ఇప్పుడు 5 బోనాలు సమర్పిస్తారు కదా, అంటే సికింద్రాబాద్ బోనాలు అక్కడ కూడా సమర్పిస్తారు, ఆ తర్వాత ఇక్కడ కాదండి. మేము మా ఇంటి వీలవేల్పుకు, తర్వాత పోతలింగన్నకి, బంగారు మైసమ్మకి, మా ఎల్లమ్మకి, ఈ లాల్ దర్వాజా మాంకాళికి, చార్మినార్ మైసమ్మకి, ఇట్లా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎంత శ్రద్ధ ఉంటే అంత అన్ని బోనాలు చేసుకుంటామండి. ప్రతి సంవత్సరము మీరు బోనాల సమర్పించడం కానీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం అని జరుగుతుందా? అలాగే ఇది మీ తల్లిగారిల్లా అత్తగారిల్లా? అత్తగారిల్లండి. ఇది మా అత్తగారిల్లు. నేను 22 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ తగ్గింది లేదు ఈ వైభవం. ఎప్పుడు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఇంకా కొత్తదనం. అమ్మవారు అందరికీ ఆ శక్తిని ఇస్తుంది, ఆ భక్తిని ఇస్తుంది. ఇది ఎప్పుడు ఇవ్వాలి. లాల్ దర్వాజా లస్కర్ బోనాలంటే ఎప్పుడు మన తెలంగాణకు ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటున్నామండి. రైట్. అది పొద్దున 4 గంటల నుంచి బోనం తయారు చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించేదాకా ఇలాంటి వైభవమే, అలాగే ఇట్లాంటి సాంప్రదాయమే మేము కొనసాగిస్తాం అని చెప్తూ ఉన్నారు. సో మనతో పాటు ఇంకా బోనాలు ఎత్తుకొని వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఉప్పుగూడ నుంచి వచ్చాం. ఉప్పుగూడ. ఎప్పటి నుంచి, ఎన్ని గంటల నుంచి తయారు చేశారు బోనాన్ని? 4:30 నుంచి. ఏమేమి వండారు అందులో అమ్మవారి? అన్నం, పరమాన్నం, అమ్మవారికి సమర్పించేటి అన్నీ వండినాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. సో ఇక్కడైతే ఇప్పుడిప్పుడే రష్ స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం స్టార్ట్ అయింది. తొలి పూజ స్టార్ట్ అయిన తర్వాత బోనాలు సమర్పించడం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతోంది. ఇక్కడ బోనాలు సమర్పించే వాళ్లకు సపరేట్ లైన్, అలాగే మామూలుగా దర్శనాల కోసం కూడా సపరేట్ లైన్ అరేంజ్ చేశారు. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా లేడీసే కనిపిస్తూ ఉన్నారు. చాలామంది పొద్దున్న నుంచి తొలి పూజ నుంచి ప్రారంభమై బోనాలు సమర్పించడం స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఈ రోజు కొంత మేఘావృతం అయి ఉంది. అలాగే అమ్మవారు చల్లగా చూస్తారు కానీ ఒక నమ్మకంతో కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే లాల్ దర్వాజా అండి. లాల్ దర్వాజా అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటాం. మేము 3 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాం. 3 సంవత్సరాలు కాదు, మేము ఇక్కడ ఉన్నాం అంతే. ఇక్కడే ఉన్నాం. అమ్మవారికి ఏదైనా కోరితే తప్పకుండా తీరుతుంది అని అంటారు. మీరేం కోరుకున్నారు? అవన్నీ తీర్చారా అమ్మ? తీర్చారు. మేము ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ లాల్ దర్వాజాలో అనుకున్నాను. నాకు మొక్కు తీరింది కాబట్టి నేను 3 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాను. ఇప్పుడు అమ్మవారికి ఎన్ని గంటల నుంచి బోనం స్టార్ట్ చేశారు తయారు చేయడం? 4 గంటల నుంచి చేస్తున్నాం. చేసినాం. ఇప్పుడు ఉపవాసం అంతా ఉండి అమ్మవారికి బోనం చేస్తారు. బోనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కార్యక్రమం? ఇంటికి ఇప్పుడు ఉపవాసం ఉండి బోనం అమ్మవారికి ఎక్కించిన తర్వాత ఇంటికి వెళ్ళినాక
ఇక యాటను కోసుకొని తిన్నాం. యాటన్కి వస్తారు అయితే మమ్మల్ని కూడా పిలుస్తారు అన్నట్టు. సో అది బోనం అంటేనే అమ్మవారికి భోజనం సమర్పించిన తర్వాత ఇవన్నీ సాంప్రదాయ ప్రకారమే చేసుకుంటూ ఉంటామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే రష్ స్టార్ట్ అయింది. ఈరోజు సిటీ అంతా కూడా బోనాలు సమర్పించడం స్టార్ట్ అయింది. అట్లాగే చాలా మంది మనతో పాటు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు. ఇంకొక ఆవిడ కూడా ఉంది మనతో పాటు. మీరే తయారు చేసిరా బోనం? మా అత్తయ్య చేసిను. మీరే అవును. నేను ఎత్తుకోవడం ఫస్ట్ టైం. ఇది అత్తగారి ఇల్లా? అత్తగారు. అత్తవారికి ఆనవాయితీ ఉంది. ఓకే, అమ్మవారికి ఏం కోరుకుంటారు? అంతా మంచిగా జరగాలని మొత్తం బాగుండాలని అందరూ. ఓకే, అది అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఇదే కోరుకుంటామని చెప్తూ ఉన్నారు. చాలా మంది బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. సెక్యూరిటీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ పూజారులు కూడా ఉన్నారు మనతో పాటు. ఒక పూజారి కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, బోనం సమర్పించడానికి వెళ్తున్నారు. మీరు బోనం ఎవ్రీ సంవత్సరం ఎత్తుకుంటారా? ఎవ్రీ సంవత్సరం ఎత్తుకుంటాం. రైట్, ఎవ్రీ సంవత్సరం బోనం సమర్పించడానికి వస్తూ ఉంటామని చెప్తున్నారు. చాలా మంది మహిళలు రావడం, బోనం సమర్పించడం, పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి అమ్మకు నిష్ఠతో భోజనం వండిన తర్వాత అమ్మవారికి ఏదో ఒక కోరిక రూపంలో అమ్మవారికి మొక్కుకొని ఆ తర్వాత బోనం సమర్పించడం జరుగుతుంది. మనతో పాటు ఇంకొక ఆవిడ కూడా బోనం ఎత్తుకొని వచ్చారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. మనం చూడొచ్చు అమ్మవారికి చాలా నిష్ఠతో బోనం సమర్పించడానికని వస్తూ ఉన్నారు. చాలామంది పొద్దున్న నుంచి కూడా 4 గంటల నుంచి ఉపవాసం ఉంటూ అమ్మవారికి బోనం తెస్తూ సమర్పిస్తూ ఉన్నారు. ఒకటే ఇక్కడ అందరి భావన ఒకటే, అందరం చల్లగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, రాష్ట్రం సమృద్ధిగా వర్షాలు బాగా కురిసి అందరూ బాగుండాలి అనే కోరుకుంటున్నారు. చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. చాలా మంది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తల్లిగారో లేదంటే అత్తగారో బోనం సమర్పించడం ఉంటుంది కాబట్టి పొద్దున్నుంచే లేచి బోనం తయారు చేసుకొని రావడం, ఆలయానికి రావడం, ఫ్యామిలీ అందరితోని కలిసి బోనాలు సమర్పించడం ఇదే జరుగుతుంది. అలాగే సపరేట్గా చాలా మంది ఊరికినే ప్రసాదాలు తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుకొని వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా కంప్లీట్గా జరుగుతూనే ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. ఆ రంగంలో అమ్మవారు భవిష్యవాణి ఎలా ఉంటుంది, ఏం చెప్తుంది అని కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ విఐపీకి సంబంధించిన తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉండింది. పొద్దున్న నుంచి విఐపీస్ చాలా మంది వచ్చారు. ఎంపీ కవిత వచ్చారు, స్వామిగౌడ్ వచ్చారు. ఇలా కాంగ్రెస్కి సంబంధించిన రాపోల ఆనంద్ భాస్కర్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్లారు. సో ఇట్లా పొద్దున్న నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా చాలా మంది దూర ప్రాంతాలను కూడా నుంచి వచ్చి అమ్మవారి దర్శించుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి మేమంతా చల్లంగా ఉండాలి, కొత్త వర్షాలు కొత్త నీళ్లు వస్తాయి కాబట్టి ఎలాంటి రోగాలు రావద్దు, ఎందుకంటే రోగాలు వ్యాప్తి చెందే కాలం కాబట్టి మాకు ఎలాంటి రోగాలు రొస్టులు రావద్దు అమ్మ అంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఇలాంటి సాంప్రదాయమే ఉంది కాబట్టి చాలా మంది వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. అట్లనే వేరే ప్రాంతాల్లో కూడా ఈ బోనం సాంప్రదాయం ఉంటుంది కానీ అంత ఎక్కువగా మనకు కనిపించదు. కానీ హైదరాబాద్లో స్థిరపడేటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి అమ్మవార్లకి, ఈ గ్రామ దేవతలకి వచ్చి మొక్కుకోవడం జరుగుతుంటుంది. పోలేరమ్మ, మైసేరమ్మ, ఇట్లా చాలా దేవతలు, గ్రామ దేవతలు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, ఇంకా వేరే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని కావ్య అందిస్తారు. పొద్దుగల 3 గంటలకి ఇక్కడ బలిగంపతోటి అమ్మవారికి బోనాలు షురు అయింది. 3 గంటలకి బలిగంప, 5 గంటలకి అభిషేక కార్యక్రమాలు జరిగిన తర్వాత మొదటి బోనం దానం నాగేందర్ 7 గంటలకు సమర్పించారు. ఇక గాడ్ నుంచి బోనాల ఉత్సవాలు లాల్ దర్వాజాల అధికారికంగా షురు అయినాయి. మనం చూస్తున్నాం గుడి ప్రాంతం కూడా మొత్తం కిటకిటలాడుతుందనే చెప్పొచ్చు. మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒకటి లాల్ దర్వాజా నుంచి, నెక్స్ట్ మేకల్ మండి నుంచి 2 క్యూ లైన్లు, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఛత్రినాక నుంచి ఈ 6 క్యూ లైన్లు వెయిట్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా క్యూ లైన్లో బోనాలు ఆగినట్టు కనిపిస్తలే. బోనాలు
అమ్మవారికి సమర్పించే వాళ్ళు సమర్పించుకొని ఒక 10 నిమిషాల్లో సమర్పించుకొని బయటికి వెళ్ళేలా ఉన్నారు. కమిటీ వాళ్ళు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. చూస్తున్నాం మస్తుగా రష్ ఉన్నారు, పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు. మరి జనరల్ పబ్లిక్ ఎంత సేపట్లో దర్శనం అవుతున్నారు? బోనాలు అయితే 10 నిమిషాల్లో అమ్మవారికి సమర్పిస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. మరి జనరల్ పబ్లిక్ పరిస్థితి ఏంది? జనరల్ పబ్లిక్ కేవలం ఒక సుమారు అరగంట లోపలనే దర్శనం చేసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇక్కడ క్యూ లైన్ ఇక్కడ రైట్ సైడ్ లోనే కొంచెం క్యూ లైన్ ఆగి ఉన్నది. వాళ్ళు కూడా తొందరగా పంపించి ఏర్పాటు చేస్తున్నాం. లోపల వాలంటీర్లు కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. లోపల అందరూ కూడా మిగతా పోలీసు సిబ్బంది అందరూ కూడా చాలా సహకారంతో అందరికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే పోయిన ఏడాది అయితే 3 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చారు. ఈ ఏడాది ఇంకొక 1 లక్ష ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఇక 4 లక్షల మంది భక్తులు వస్తుంటే ఇక సెక్యూరిటీ మెజర్స్ కూడా ఇక్కడ మస్తుగా చేశారు. మొత్తం హోల్ సిటీలో మొత్తం అన్ని పురాతన దేవాలయాలు, దాదాపు 200 సంవత్సరాల పై చరిత్ర ఉండే దేవాలయాలు అన్ని గీనే ఉన్నాయి. అందుకనే ఇక్కడ 300 సీసీ కెమెరాలతో పాటు 4000 మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 2 డీసీపీలు 5 మంది అడిషనల్ డీసీపీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవాళ రంగం వరకు కూడా ఇదే సెక్యూరిటీ బందోబస్తు కూడా ఉంటుంది. మనం ప్రెసెంట్ ఛత్రినాక దగ్గర ఉండే క్యూ లైన్ దగ్గర ఉన్నాం. అంటే జనరల్ పబ్లిక్ వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఇక్కడ క్యూ లైన్ కూడా ఆగున్నట్టుంది. మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటామండి, లాల్ దర్వాజాలో ఇక్కడ ఇంటి దగ్గరే గుడి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము 25 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళకు 25 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. బోనాల పండుగకి అత్తగారి ఇంటి నుంచి అమ్మగారి ఇంటికి వచ్చిరా? ఇక్కడే ఉంటామండి. వాళ్ళు కూడా అదిగో మా సిస్టర్ వచ్చింది. మేము చాలా బాగా జరుపుకుంటాము బోనాల పండుగ. ఇది అందరికీ మొత్తం రాష్ట్రం మొత్తం మన హైదరాబాద్ మొత్తం బాగా జరుపుకుంటారు. సో మాకు చాలా హ్యాపీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే ఉంటాం ప్రాపర్. ఎట్లా అనిపిస్తుంది? ఓల్డ్ సిటీ మొత్తం అన్ని పురాతన దేవాలయాలే, ఎట్లా జరుగుతున్నాయి బోనాలు? చాలా బాగా జరుగుతున్నాయి. చాలా బాగా చేస్తున్నారు. ఈసారి చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారికి కూడా అలంకరణ అవి చాలా బాగా చేశారండి ఈసారి. వాళ్ళతో కూడా అన్నట్లు క్యూ లైన్ కిటకిట్లా ఆడిపోతుంది. అయితే వర్షం కూడా పడుతుంది. వర్షంలో సైతం కూడా అమ్మవారి దర్శనం చేసుకోనికి మస్తు మంది భక్తులు వస్తూనే ఉన్నారు. క్యూ లైన్లో మనం కొంచెం ముందుకు వచ్చి క్యూ లైన్లో ఉన్నాం, వాళ్ళతో మాట్లాడదాం మనం. మీ పేరేందమ్మా? పద్మ. ఎన్ని సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటున్నాం? ఇదే ఫస్ట్ వస్తున్నాం మేము. మేము చుట్టాలం. మేము ఇక్కడనే లాల్ దర్వాజాలో ఉంటాం. ఎట్లయితున్నాయి మరి ఏడాది బోనాలు? సంవత్సరం మంచిగానే జరుగుతుండే, బాగా జరుగుతుండే. 40 ఏళ్ళ నుంచి గుర్తు మా ఆడబిడ్డని ఇచ్చిన ఇక్కడ లాల్ దర్వాజాకు. మాకు 40 ఏళ్ళ నుంచి అమ్మవారు గుర్తు మేడం. వస్తాం మేము, ఏటేట వస్తాం. ఏటను కోసి బోనం చేస్తారు. మా ఆడబిడ్డ, మా అల్లుడు, మా బిడ్డనిచ్చిన అయితే ఇక బోనాలకు సంబంధించి మనం చూస్తున్నాం. పొద్దుగాల ఏర్పాట్లు అయితే షురూ అయినాయి. అన్ని ఏర్పాట్లు కూడా మా బందోబస్తు కూడా బోనాలకు సంబంధించి అన్ని చేశారు. దాంతోపాటు ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఇన్ కేసు ఎమర్జెన్సీకి ఏమన్నా అయితే వెంటనే వాళ్ళని అంబులెన్స్ లో కూడా తరలించడానికి ఛత్రినాక దగ్గర క్యూ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ రోడ్డు మొత్తం ఖాళీగా ఉన్నారు. విఐపీస్ వస్తే కూడా ఇదే రూట్ నుంచి రావచ్చు. దాంతోపాటు ఎమర్జెన్సీగా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఈ క్యూ లైన్స్ పక్కన జరిపి ఎటువంటి వాహనాలు కూడా ఇక్కడ నిలపకుండా ఉండడానికి, పార్కింగ్ లేకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసిర్రు. 2 హెల్త్ క్యాంపులు, దాంతోపాటు ఫైర్ కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే స్పందించడానికి ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపు 10 మంది ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్ కూడా అందుబాటులో పెట్టిరనే చెప్పొచ్చు. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే హైదరాబాద్ లో ఒక ఆనవాయితీ కొనసాగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఏ గుడిలో జాతర అయితే జాతర అవుతున్న గుడి, లేదంటే జాతర అయిపోయిన గుడి అమ్మవారి తరఫున తెచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారో అదే ఆనవాయితీ పరంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ వాళ్ళు, దాంతోపాటు గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ వాళ్ళు కూడా అక్క చెల్లెలుగా భావించి అమ్మవారి తరఫున ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూడా వస్తుంటారు. ఇది ప్రస్తుతం లాల్ దర్వాజాలోని బోనాల ఉత్సవాలకు సంబంధించిన సమాచారం. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ కావ్య. అన్ని సదుపాయాలు కల్పించి ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు అభినందిస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని, మరి వర్షాలు బాగా కురిపించి చక్కగా రైతులు బాగా పంటలు పండించడానికి అమ్మవారు దీవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. డోలమ్మ డోలు డోలు, ఆ డోలు సప్పుడే మోగింది డోలు
సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం తిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకుమలు చేసెను గానం